వారు కూడా ఈ విషయాన్ని గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. క్రీస్తులో హల్లెలూయ. మంచిది ప్రియులారా, ప్రభు మరి అనేక ప్రాంతాల్లో నన్ను బలపరుస్తూ ఆయన ఘనత తెచ్చుకుంటూ అల్పుడనైన నన్ను మరి దేవుడు బలపరిచి వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాను. సంఘం తరపున కూడా ప్రభువుకి కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ, అలాగే మీ అందరికీ కూడా మరి ప్రభు పేరిట శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నా. లైవ్లో వీక్షిస్తున్న వారికి కావచ్చు, శబ్దాంతరాల ద్వారా వింటున్న వారికి కావచ్చు, ఇక్కడ మందిరంలో కూర్చొని ఆలకిస్తున్న వారికి కావచ్చు, ప్రతి వారికి కూడా మరొకసారి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, మరి వాక్యాన్ని నేను చాలా చెప్పాలని ఆశపడ్డాను, కానీ ఇక్కడ కూర్చొని ఇదే వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే చాలా చెప్పలేను, కానీ కొంతవరకు మాత్రమే చెప్తే సమయం చాలా అయిపోతుంది అని అనిపించింది. అందుకనే కొద్దిగా కొన్ని మాటలు ధ్యానం చేసి, అంటే మన సమయానికి, వాస్తవానికి మనుషులకి ఒక సమయం వరకు మందిరంలో గడపడనే ఒక ఏముంటుందంట, ఒక కట్టడి, ఒక నిబంధన, ఒక నిర్ణయంతో వస్తారు. కాబట్టి ఆ సమయానికి వాక్యాన్ని ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దాన్ని మించి ఒక అరగంట ఎక్కువ చెప్పినా ఎక్కువ కూర్చోలేరు. చెప్పడానికి దేవుడు మాకు ఓపికించిన, కూర్చోడానికి మీకు ఓపికించిన మనసు ఏమవుతూ ఉంటుంది, చాలా టైం అయింది, చాలా టైం అయిపోయింది అని అనుకుంటారు. కాబట్టి అందుకే ఈ టైం కూడా ఆడకుండా చేశాడు దేవుడు. దాన్ని ఎక్కువ చూస్తారేమోనని ఏది ఆడకుండా చేశాడు. అట్టని చెప్పి ఈ రోజు టైం తెలియని వాళ్ళు ఎవరున్నారు. కాబట్టి దేవుని చిత్తాన్ని బట్టి ఆయన ఇచ్చిన ఆ సమయాన్ని ఎంతసేపు మనం వాడుకోగలం అంటే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మన మీద పని చేసినంతసేపున మనం ఏం చేస్తామంటే వాక్యాన్ని చెప్తాము, వాక్యాన్ని వింటాం. కొద్ది శ్రమ అయిపోయిన తర్వాత ఇంకొకడు వస్తాడు. వాడు వచ్చి ఏమంటాడంటే, సమయం అయ్యిందిగా, ఇంకా తెలియట్లేదా నీకు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు పరీక్ష పెడతాడు. పరీక్ష పెడితే పరీక్షలో మనం నెగ్గలేం, ఖచ్చితంగా నెగ్గుతాం అని అంటాం, లేకనే ఎన్ని మాట నెగ్గలేం. ఎందుకంటే వాడికి మనం అవకాశం ఇచ్చి నిజమే కదా పాస్టర్ గారు ఎందుకు ఇంత సేవ్ చెప్పాడు అనే ఒక ఆలోచన ఉంటుంది. అంత దాకా తెచ్చుకోలే, కానీ ఉన్నంత వరకు దేవుడి వాక్యాన్ని మరి నేను ఇచ్చినంత వరకు చెప్పాలని ఆశపడుతున్నాను. రండి వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రియుల సమాజంలో ఇప్పుడు ఒక చిన్న ఆలోచన. సమాజంలో రోడ్డు అమ్మంటే వెళ్తా ఉంటే ఒక మంచి ఇల్లు కనపడతా ఉంటుంది. ఇల్లు కనపడతా ఉంటే మనం ఏమనుకుంటాం, ఇట్లాంటి ఇల్లు నాకుంటే చాలా బాగుండు కదా, ఈ ఇంట్లో ఒక్కరోజన్నా పడుకుంటాను నేను అని ఆలోచిస్తాడు. ఒక మంచి పట్టణాన్ని చూసామనుకో, తెనాలి, ఆంధ్ర ప్యారిస్, గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, ఈ జిల్లాల్లోకి వెళ్తే ఆ ప్రాంతంలో భలే ఉంటుంది అని. నిన్నే రాత్రి కాల సమయంలో నేను మా అన్నయ్య గారు మాట్లాడుకుంటున్నాం. ఏమనంటే, వరంగల్ దగ్గర కరుణాపురమో ఏదో ఒక ఊరు ఉంది, అక్కడ చర్చి కట్టారు. భలే కట్టారు. ఎలా కట్టారంటే యెరూషలేము నుంచి మట్టి తీసుకొచ్చి కట్టారంట. చాలా అద్భుతంగా ఉంది. అక్కడికి వెళ్దామా అని మాట్లాడుకుంటున్నాం రాత్రి. మళ్ళీ షెడ్యూల్ అంటే కేరళ వెళ్ళాలని ఒక ఆలోచన. రేపు కేరళ వెళ్తాను, తర్వాత వచ్చిన తర్వాత వరంగల్. అంటే ఇలా ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఈ వాక్యానికి ఈ మాటలకి చాలా దగ్గర పోలికుంది. అంటే ఆ మందిరం చాలా అద్భుతంగా ఉండదంట, ఒకసారి చూద్దాం అనే ఆలోచన. కేరళ బాగుండదంట, చూద్దాం. తమిళనాడు బాగుండేదంట, చూద్దాం. అంటే చైనా బాగుండేదంట, చూద్దాం. అమెరికా బాగుండేదంట, చూద్దాం. కానీ ఇక్కడ నివాసం ఉందామనే ఆలోచన ఎవరికి ఉండదు. ఏమండి, ఈ ఇల్లు నాకుంటే బాగుండు, దాంట్లో పూర్తిగా నివాసం ఉండలేదు. ఎందుకంటే కాలాన్ని చెల్లించాలి. ఏ పట్టణానికి వెళ్ళినా తిరిగి మళ్ళీ రావాల్సిందే. కానీ ఇక్కడ చెప్పబోయే వాక్యం ఎలా ఉంటుందంటే, రండి మీకే చూపిస్తాను. మరలా మనసులో పెట్టుకోండి. ఒక గృహాన్ని చూస్తే ఈ ఇల్లు బాగుంది, దీనిలో ఉండాలి. ఒక పట్టణాన్ని చూస్తే ఒకసారి చూసి రావాలి. ఒక దేశాన్ని చూస్తే ఆ దేశం బాగుంది, చూసి రావాలి. కానీ ఇక్కడ మనం చెప్పుకునే వాక్యాన్ని బట్టి ఎలా ఉంటుందో చూద్దాం. రండి ప్రకటన గ్రంథంలోకి ఒకసారి వెళ్దాం. ప్రకటన గ్రంథము చూద్దామా, 21వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. ఇక్కడ జాగ్రత్తగా వాక్యాన్ని గమనించండి. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములు ఉండేను. ఆ గుమ్మముల యొద్ద
12 దూతలుండేవి. ఇశ్రాయేలీల 12 గోత్రముల నామములు ఆగమముల మీద రాయబడి ఉన్నది. పరిశుద్ధమైన తండ్రి, దయగలిగిన మా రాజా, ప్రభువా, ఉన్నతుడానికి స్తోత్రాలు. ప్రభు, మరొకసారి ప్రార్థన చేస్తున్నాం నాయన, నీ సహాయం కొరకు నాయన, అదుగు నా తండ్రి, నీ ఉద్యోగం కొరకు అయ్యా, ఖచ్చితమైన బోధ కొరకు నాయన, అదుగు నా తండ్రి, అయ్యా 12 సంవత్సరాల వయసులో మీరు నాయన, అదుగు నా తండ్రి, సమాజ మందిరంలో చేరి నాయన, శాస్త్రులు అనే వారిని ప్రశ్నిస్తూ నాయన, అదుగు నా తండ్రి, అద్భుతమైన మాటలు చెప్పిన ఆ జ్ఞానము ప్రభువు నాకు దయచేయమని నాయన, నీ ఉచ్చివా వరవడే నాకు దయచేయమని నాయన, ఖచ్చితమైన బోధలో నాయన, ఈ సంఘాన్ని పెంచడానికి, నీ బుధువును సిద్ధపరచడానికి నాయన, ఒక కాపరిగా నింపుమని, బలపరచమని నాయన, నీ జ్ఞాపక శక్తితో, నీ ఉత్సీలముతో నాయన, నా తండ్రి అయా, ఇక్కడ ప్రభు అనేక హృదయాలను రగిలింపు చేయడానికి సహాయం చేయమని నాయన, వచ్చిన బిడ్డలందరికీ కూడా ఆత్మతో సత్యముతో నాయన, నా తండ్రి మనస్ఫూర్తిగా నిన్ను ఆరాధించడానికి సహాయం చేయమని, వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు నాయన, లైవ్లో వింటున్న వారికి, ఇక్కడ ఉన్న వారికి, శబ్దాంతరాలు వింటున్న గ్రామస్తులకు, సమస్త జనులకు దయచేయమని, నన్ను నీ నోటి కోరిగా నీ చేతి ఐదుగా వాడుకొని నడిపించమని యేసు నామములో మామనోరుడికి పొందుకొని ఉన్నాము తర్వాత తండ్రి, ఆమేన్. ప్రియులారా, జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వింటే ఇక్కడ అపోస్తలుడు అనబడిన యోహాను అయితే ఆయన పరవశుడై ఎక్కడికి వెళ్ళాడంటే ఆయన మధ్యాకాశమునకు వెళ్ళిపోయిన మాటను బట్టి చూస్తున్నాం. ఇక్కడ ఎక్కడున్నాడంటే మధ్యాకాశంలో ఉన్న ఆయన, పరమందున్న ఆయన, పరవశుడై పరమకు చేరిన ఈయన రాయబడిన మాటలు ఏంటంటే, నేను పతాకాశమును కొత్త భూమిని చూశాను. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. కొత్త ఆకాశమును కొత్త భూమిని చూశాను, పాతవి గతించిపోయాను, సమస్తము కొత్తమయ్యాను. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తూ ఆయన నాతో మాట్లాడిన విధానాన్ని చూశాను. అక్కడ అక్కడ సమస్తమును కనపడుతూ ఉన్నాయి. అక్కడ గొర్రె పిల్లయు, అక్కడ తండ్రి అయిన దేవుడియు కనపడుతూ ఉన్నాడు. అక్కడ నేను చూస్తూ ఉండగా ఫలానా కనపడి అక్కడ ఉన్న వారికి ఆయన ప్రతి పార్శ్వ బిందువులను తుడిచివేయగలడు ఆయన అని ఇలా చెప్పుకుంటూ వెళ్తుంటే, అక్కడ ఆ 9వ వచనంలో కనపడుతున్న ఒక మందిరాన్ని వివరిస్తున్నాడు. మందిరం కావచ్చు, లేకపోతే పట్టణం కావచ్చు. 9వ వచనంలో ఎలా ఉంటుంది అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దూతలలో ఒకడు వచ్చి ఇక్కడ రమ్ము, అనగా గొర్రె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము. ఇప్పుడు క్లారిటీ ఇవ్వడానికి చదివా. ఈ పట్టణం ఏంటంట? యెరూషలేము అనబడు పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమ గలదై పరలోకమునందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. హల్లెలూయా. ఏం చూపాడంట? ఆ తెగుళ్ళు చేతబట్టుకున్న ఒక దూత ఈయన్ని తీసుకుపోయి ఎత్తైన ఎక్కడ నిలబెట్టిందట? ఎత్తైన స్థలం మీద నిలబెట్టి, ఆ నిలబెట్టిన తర్వాత పరిశుద్ధ పట్టణమైన, ఏ పట్టణం అంట? ఏమండి, ఇక్కడ భూలోకములో ఉన్న యెరూషలేము పట్టణము వేరు, పరలోకములో ఉన్న యెరూషలేము పట్టణం వేరు. ఇక్కడ భూలోకములోనే మన తల్లి ఉందని, భూలోకములోనే మన పట్టణం అని, భూలోకములోనే అని కంటే దీనికన్నా గొప్పది అనగలిగినది పరలోకములో పరిశుద్ధ పట్టణం అన్నారు. యెరూషలేము పట్టణం అన్నారు. ఇక్కడ అక్కడ ఏమన్నారట? పరిశుద్ధ. జాగ్రత్తగా విన్నారు. ఈ రోజున ఈ పరిశుద్ధ పట్టణంలోకి ఎవరు వెళ్ళాలి? ఈ పరిశుద్ధ పట్టణంలో ఎవరు ఉంటారు? నేను అదే చెప్తుంది. చూడటానికి రమ్యంగా ఉన్నది, ఒకసారి చూసి వద్దాం. కానీ ఇక్కడికి వెళ్ళే ఈ పట్టణస్తులు ఎవరు కూడా తిరిగి మళ్ళీ రావడానికి వీల్లేదు. వస్తే ఆడు వ్యర్థుడే, అంతే. నువ్వు చైనా వెళ్ళు, జపాన్ వెళ్ళు, అమెరికా వెళ్ళు, ఆస్ట్రేలియా వెళ్ళు, ఏ దేశం అన్నా, ఇజ్రాయెల్ దేశం వెళ్ళు, ఎక్కడికన్నా వెళ్ళు, తిరిగి రావాలి. ఎక్కడికి?
మరలా ఇంటికి రావాలని ఆలోచన వచ్చింది. కానీ ఎక్కడికి వెళ్ళినోడు తిరిగి రావాలనుకుంటే రెండో ప్లేస్ లో ఉంటాడు. ఏమది? అగ్ని ఆరున్నది, పురుగు సావని దానిలో ఉంటారు. అక్కడ ఉండడానికి ఇష్టపడకూడదు. ఈ స్థలం ఎలాంటిదంట? ఏమండి? యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై. ఏంటంటే దేవుని మహిమ గలదై. ఏమండి? పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపాను. జాగ్రత్తగా వినాలి. దాని యందలి, ఇంకొక మాట అది కూడా చదవండి. దాని యందలి వెలుగు దగదగా దగదగా. ఏమండి? ఈ మాటను గమనించాలి. ఆ పట్టణం ఎలా ఉండిద్దట? ఏమండి? ఒక లైన్ మీద లైట్ అయితే వెలిగేటట్టు కాదు. ఇది వీధి లైట్ వేయటానికి అక్కడికి వెళ్ళగల చిన్న మ్యాటర్ ఉంటది, బట్టలు నొక్కినట్టు కాదు. అక్కడికి వెళ్తే లేకపోతే ఏంది ఇంకా కరెంట్ రాలేదు అన్నట్టు కాదు, ఇంకా కరెంట్ ఇయ్యలేదేంది అన్నట్టు కాదంట. ఆ మహిమ ఎలా ఉండదంట? దాని అందరి వెలుగు దగదగా 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 మెరియు సూర్యకాంతము వంటి అమూల్యమైన రత్నములను పోలి ఉన్నదంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలండి. ఇక్కడ ఈ పరిశుద్ధ పట్టణము ఎలా ఉంటది అని అంటే, ఆ పరిశుద్ధ పట్టణములో ఉన్న వెలుగంట దగదగా 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 మెరియునట. తర్వాత ఏముంది? అది సూర్యకాంతము వలె నానా విధములైన అమూల్యమైన నానా విధములైన రత్నాలతో పోలి ఉన్నదంట. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఈ పట్టణ ప్రవేశం చేయాలంటే మీకు కావాల్సింది ఏంటి? ఏం కావాలి? ఏమండి? ఏం కావాలి? పరిశుద్ధత, పవిత్రత, ఏకాగ్రత, ఐక్యత, ప్రేమ, జాలి, కరుణ, దయ, ఆయన గుణ అతిశయములోకి పోవాలి. హలో, మీకు అర్థమవుతుందా? ఆయన రూపంలో ఉన్నాం కదా, ఆయన గుణంలోకి వెళ్ళాలంట. ఆయన గుణంలోకి వెళ్తే ఆయనలో ఉంటాం. హల్లెలూయా. అర్థమవుతుంది మీకు? ఆయన గుణంలో ఉంటే ఏంటంటే ఆయన రూపంలో ఉన్న మనం గుణంలో ఉంటే అక్కడ ఉంటాం. ఎక్కడ? పరిశుద్ధ పట్టణములో దగదగా మెరిసే కాంతిలో నానా విధములైన రత్నములు పోలిన పట్టణములో. ఆ పట్టణానికి ఏముందంటే పెద్ద ప్రాకారం ఉందంట. హల్లెలూయా. జాగ్రత్తగా చైనా వాళ్ళ గురించి చెప్పుకుంటాం, వింటాం, అంతేనా? చూడాల ఏ రోజులు కూడా చూస్తే ఇప్పుడు టీవీలోనో ఫోన్లోనో చూస్తాం. దానికే మనం వావ్ అని అనిపిస్తాం కదా కదా. జాగ్రత్తగా వినాలి. చైనా వాళ్ళ గురించి విన్నా. చైనా వాళ్ళంటే ఏంటి? చుట్టూ గోడ. ఆ గోడకి ఎందుకు పెట్టారంటే శత్రువులు రాకుండా పెట్టారు. అర్థమవుతుందా? శత్రువులు లోపలికి రాకుండా. కానీ ఈ ప్రాకారము దాన్ని మనకి మించినదై ఉంటది. అర్థమవుతుందా? చాలా పెద్దది. దీన్ని వర్ణించలేం, వివరించలేం. ఎందుకంటే చైనా వాళ్ళు మానవుడు కట్టారు. పరలోక పట్టణాన్ని ప్రాకారము దేవుడు నిర్మాణం చేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు నిర్మాణం చేసిన దేనిని కూడా వివరించడం నీ తరం కాదు, ఎవడ తరం కాదు. ఒకవేళ అనుకోవచ్చు, నేను జ్ఞానండి, నేను లోతుకి వెళ్ళి చూస్తాను, లోపలికి వెళ్ళి చూస్తానంటే చూడొచ్చేమో కానీ అర్థం చేసుకోవడం నీ తరం కానీ కాదు. నువ్వు ఎంత జ్ఞానమైన కావచ్చు ఈ విషయంలో. కాబట్టి ఈ పట్టణం ఇప్పుడు ఇందాక మీరు చదివారు కదా, ఆ పట్టణం నాకు ఎత్తైన గొప్ప ప్రాకారము 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొక్క 12 దేవదూతలు ఉండివి. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ 12 అనే కాన్సెప్ట్ మీద వెళ్దాం మనం. ఇప్పుడు దాకా మీకు ఇంట్రడక్షన్ ఇచ్చా. 12 అనే కాన్సెప్ట్ మీద వెళ్దాం. ఇప్పుడు ఆ పట్టణానికి ఎన్ని గుమ్మాలు ఉన్నాయంట? 12 గుమ్మాలు ఉన్నాయి. ఇప్పుడు తెలియక చాలా మంది చేసే పొరపాట్లు ఏంటంటే ఇంటికి ఎన్ని గుమ్మాలు పెట్టాలి, ఇంటికి ఏ పక్క పెట్టాలి, ఇంటికి ఏ మూల పెట్టాలి అని పొరబడుచున్న ప్రతి మానవుడికి కూడా ఒకవేళ ఈ వాక్యం ఏదైనా కనువింపు చేస్తే దేవుడు మిమ్మల్ని దీవించను గాక. లేకపోతే నీకన్నా శాపగ్రస్తుడు దేవుడు ఉండడం. నేను మళ్ళీ చెప్తున్నా, దీనిలో ఎలాంటి వచనాలు నా నోటి నుంచి తక్కువగా వస్తాయి. అవునా కాదు?
నా నోటి నుంచి శాపం అనే మాట తక్కువగా వస్తాయి. నన్ను ఒక గృహానికి స్లాబ్ వేస్తుంటే స్లాబ్ వేసినప్పుడు తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయమన్నారు. చేసిన తర్వాత కొబ్బరికాయ తెచ్చి కొట్టమంటారా అన్నారు. అయ్యా నేనైతే కొట్టను, అయితే నీకు కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చెబుతున్నాను. కొబ్బరికాయ కొట్టి దేవుడి నామాన్ని అవమానించే కన్నా కొట్టకుండా ఉంటాం బెటర్ అని అంటే, కాదు కొట్టాలండి అని అటు నుంచి ఒక ఆయన అంటూ భాషలో కొట్టిస్తారు కదండి అన్నాడు. నేను చెప్పిన మాట, ఓపెన్ గా చెప్పిన మాట ఏంటంటే, కొట్టినోడు దరిద్రుడు, కొట్టించినోడు అంతకన్నా దరిద్రుడు. ఆయన పాస్టర్, డాక్టర్, విశ్వాస, పోప, బిషప్ ఇవన్నీ కాదు. కొట్టినోడు దరిద్రుడు, కొట్టించినోడు కూడా దరిద్రుడే. నీకు ఇది మీ ఇష్టం, మీరు కొట్టుకోండి, నేను వెళ్తున్నాను వచ్చేసా. నా బాధ్యత ఒకటి ప్రార్థన చేయాలి, రెండోది వాళ్ళకి వివరించాలి, చేయకూడదు. అవును కదా? అలాగే ఈ పట్టణానికి కూడా 12 గుమ్మములు ఉండి, ఆ గుమ్మములు అయితే ఎవరున్నారంటే దూతలు ఉన్నారంట. ఎంతమంది? 12 మంది దూతలు ఉన్నారు. అంటే దేవుని నిర్మాణములో మొదట ఉన్నది ఎవరు? మాట్లాడండి. దేవుని నిర్మాణములో ముందు దూతలతో కూడా భూమికి శంకుస్థాపన చేశాడు ఆయన. అర్థమైందా? కాబట్టి మొదట పనిలో ఉన్న వారు, దూతలు అనబడిన వారు గుమ్మము దగ్గర ఉన్నారట. ఈ మాటలు గమనించాలి. ఇప్పుడు 12 గుమ్మాలు ఉన్నాయి. 12 గుమ్మాల దగ్గర 12 మంది దూతలు ఉన్నారు. ఆ తర్వాత చదివితే మీకు అర్థమవుతుంది. రండి చూద్దాం. 12 దేవదూతలు ఉండేవి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. 12 గుమ్మాలు, 12 మంది దేవదూతలు. జాగ్రత్తగా వింటే 12 తర్వాత ఇశ్రాయేలు 12 గోత్రాల పేర్లు గుమ్మాల బయట ఉన్నాయంట. జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. ఈ రోజున నీ వాక్యాన్ని ఎంత జాగ్రత్తగా వింటావో ఆలోచించాయి. బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ఏంటంటే, వాక్యమును ఎక్కడ రాయాలట? నీ గుమ్మముల మీద రాయాలి, నీ నుచుట మీద రాయాలి, నీ చేతి కట్టుకోవాలి అని వాక్యం చెప్తుంటే, ఇక్కడ కూడా జరిగిన సంఘటన ఏంటంటే, పరలోక ప్రవేశ ద్వారము మీద ఎవరి పేర్లు ఉండేయంట? ఆ నీతిమంతులనుకో, లేకపోతే ఆయన ఇష్టపడిన వారనుకో, ఆయన పిలిచిన వారనుకో, ఎలాగనుకో ఆయనలో నువ్వు ఉన్నావా లేదా అనేదే నీ పరీక్ష ఈ రోజున. జాగ్రత్తగా 12 గుమ్మముల మీద 12 గోత్రాల పేర్లు ఉన్నాయంట. ఆ గోత్రాలు ఏమో చూపిస్తాను. కాకపోతే మిమ్మల్ని అడిగేందుకు చెప్పలేరుగా, చెప్తారా? 12 గోత్రాలు చెప్తారా అమ్మా? చెప్పలేరు కదా. అందుకనే ఒకసారి చదివిస్తాను మీకు. రండి, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 5 నుంచి 8 దాకా గోత్రాలు ఉంటాయి. ఆ 12 గోత్రాలు మీకు ఎవరికి తెలియపరుస్తానికి అంతే. జాగ్రత్తగా విందాం. ఏమండి? యోధా గోత్రము 30. హలో, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. యోధా గోత్రములో ఇక్కడ ఇది కూడా లెక్కేసుకోండి. ఏమండి? ఒకసారి అట్లా అండర్లైన్ చేసుకుంటా ఉండండి. పర్వాలేదులే, ఈ పూటకి ఎంత అయితే అంత చదువుకుందాం, ఎంత అయితే అంత చెప్పుకుందాం. తొందర ఉంది. దేవుడి చిత్తం ఈ అవకాశం ఇస్తే మళ్ళీ చేద్దాం. ఇప్పుడు చూడండి, యోధా గోత్రములో ముద్రించబడిన వారు 12,000 మంది. హలో, ఇక్కడ ఇది కూడా 12 లెక్కేసుకోవచ్చు మీరు. ఏమండి? 12 గుమ్మములు, 12 మంది దూతలు, 12 గోత్రాలు. 12 గోత్రాల్లో 12,000 అని ఉంటది. చదువుతారా? యోధా గోత్రములో ముద్రించబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. గాదు గోత్రములో 12,000 మంది. ఆషేరు గోత్రములో 12,000 మంది. నఫ్తాలి గోత్రములో 12,000 మంది. మనష్షే గోత్రములో 12,000 మంది. అమ్మా, షిమ్యోను గోత్రములో 12,000. లేవి గోత్రములో 12,000 మంది. ఇస్సాకారు గోత్రములో 12,000 మంది. జెబులూను గోత్రములో 12,000 మంది. యోసేపు గోత్రములో 12,000 మంది. బెన్యామీను గోత్రములో
గట్టిగా చెప్పకూడదు ఒకసారి అంతే, ఇంకేం లేదు. జాగ్రత్తగా వినాలి. 12, 12, 12 దీని మీద వెళ్దాం కాసేపు. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఎందుకు ఈ 12ని అంత ప్రత్యేకించారు? ఇప్పుడు 12 గుమ్మముల మీద ఏం రాయబడిందట? వాళ్ళ వాళ్ళ గోత్రాలు 12,000 మంది 12,000 మంది 12,000 మంది అనబడిన గోత్రాలు రాయబడినవి. మొదట దేవుడితో ఉన్నవారు దూతలు కాబట్టి దూతల్ని గుమ్మం దగ్గర నిలబెట్టారు. రెండవదిగా ఆయన ఇష్టపడింది ఇశ్రాయేలు ప్రజలు కాబట్టి ఇశ్రాయేలు గోత్రాలు దాని మీద రాయబడ్డాయి. అయితే ఇశ్రాయేలు గోత్రములో ఉన్నవారు 12,000 మంది 12,000 మంది అని కూడా అక్కడ రాయబడి. అయితే ఇప్పుడు కనీసం మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మన పేరు యాడ రాయబడి ఉంటది? మన పేరు దేని మీద రాయబడి ఉంటది? దేవదూతలు గుమ్మం బయట నిలబడి ఉన్నారట. అంటే లోపలికి రావాల్సిన వారిని ఆహ్వానించవలసింది ఎవరు? వాళ్ళే. నెట్టేయాల్సింది ఎవరు? వాళ్ళే. కాబట్టి దేవదూతల గుమ్మానికి కావలా కాస్తే అయితే అక్కడ దేవుడి ప్రజలైన వారు, దేవుడికి ఇష్టమైన వారు, దేవుడి తెగానబడిన వారు, దేవుని గోత్రం కనబడిన వారు అందరికి కూడా ఎలా ఉన్నారట? ఆ గుమ్మాల మీద వారి పేర్లు రాయబడి ఉన్నాయట. జాగ్రత్తగా విషయాన్ని గమనిస్తే ఇప్పుడు కిందకి రండి. మళ్ళీ ప్రకటన గ్రంథం 21 రండి. 12 చదివారు కదా. ఇప్పుడు గుమ్మాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి ఆ తర్వాత ఇంకొక మాట చెప్పి మనం ముగించుకుందాం. తూర్పు వైపున 3 గుమ్మములు. ఏమండి ఒక్క నిమిషం ఆగుదాం. అక్కడ తూర్పు వైపున ప్రతి మానవుడు కూడా ఇష్టపడేది ఏంటంటే తూర్పు. తూర్పు ఫేసింగ్ ఉందా? ఉందండి. తూర్పు గుమ్మాలు ఉన్నాయా? ఉన్నాయండి. తూర్పు వాకిలు పెట్టొచ్చండి. తర్వాత ఏంటంట, ఇప్పుడు తూర్పు అనే దానికి ప్రయారిటీ ఇచ్చిన మానవుడికి మరి మిగతా ఏం చేస్తామంటే ఇక్కడ లేఖనాలు చెబుతున్నాయి. చదవండి. తూర్పు వైపున 3 గుమ్మములు, ఉత్తరపు వైపున ఎవరైనా పెడతారండి ఉత్తరాన? ఏమండి మీరు కూడా చూడాలి. అప్పుడప్పుడు నన్ను చూస్తా ఉండండి. పెడతారా? ఎంతమంది పెడతారు? తక్కువ మంది ఉత్తరపు గుమ్మాన్ని పెట్టవచ్చు. జాగ్రత్తగా విందాం. అయితే తర్వాత దక్షిణపు వైపున 3 గుమ్మములు. అంటే దానికి పడమట వైపున అంతేనా? తూర్పు, ఉత్తర, దక్షిణాలు 4 వైపున 3 గుమ్మాలు ఉన్నాయంట. 4 3 12. ఇప్పుడు ఆ పరలోక పట్టణానికే వాస్తు లేదు. ఆ పరలోక పట్టణానికి ఇటు పెట్టాలి అటు పెట్టాలని లేదు. ఎందుకని? పరలోక పట్టణం పరిశుద్ధ పట్టణం, పవిత్రమైన పట్టణం. దానిలో చేరబడే వాళ్ళందరూ కూడా పవిత్రులైన వారు. అలాంటి పరిశుద్ధ దేశానికే, ఆ పట్టణానికే వాస్తు లేదు. అక్కడ ఎవరు కూడా దీన్ని ఇలా చేయలేదు. చుట్టూ గుమ్మాలు పెట్టాడంట. మరి నీ ఇంటికి ఎందుకని సిద్ధాంతిని, యాదాంతిని, ఆయాంతిని, ఈ యాంతిని పిలిచి నువ్వు గుమ్మ ఇక్కడ ఉండాలి, కిటికీ ఇక్కడ ఉండాలి, తర్వాత ఆడ ఉండాలి, ఇటు పక్క ఉండకూడదు, అటు పక్క ఉండకూడదు అని అంటే మొన్న ఒకడు అన్నాడు నాతో, ఏమండి ఇప్పుడు దేవుడి మందిరానికి కూడా వాస్తువులు ఉన్నాయిగా అని అడిగాడు. ఎవరు నువ్వు పెట్టావా అని అడిగాను నేను. మీరు పెట్టారా? ఏమండి దేవుడు కొలతలు చెప్పాడు కానీ వాస్తువులు చెప్పలేదు. మీరు గమనించగలిగితే ఇప్పుడు ఈ మాట ఎందుకు వచ్చిందంటే మా ఇల్లు కడుతున్నాం పైన. మా ఇల్లు కడుతుంటే గుమ్మాలు తెచ్చాను. గుమ్మాలు తెచ్చిన రోజున ఒక అతను నాతో అన్నాడు. తర్వాత గుమ్మాలు పెట్టడానికి ప్రార్థన చేసినప్పుడు మేస్త్రి గారు కూడా అన్నాడు, ఇన్ని పెట్టకూడదండి, ఇన్ని పెట్టకూడదండి అంటే నేను అన్నా, నేను చెప్పింది చేయండి చాలు. మీరు హల్లెలూయా. ఏం చేయాలా? నేను చెప్పింది చేయండి చాలు. నేను చెప్పింది చేస్తే చాలు. మీ జీతం మీరు తీసుకుంటారు, మీ డబ్బులు మీకు ఇస్తా. నా డబ్బులు కాదు కదా, నేనేం మీ డబ్బులు ఉంచుకోలేండి అని అంటే అది కాదండి అని అంటున్నాడు. అవసరం లేదు, కింద ప్లాన్ కూడా నేనే, పై ప్లాన్ కూడా నేనే, దేవుడు ప్రణాళిక. జాగ్రత్తగా ఈ మాట కాదు. అయితే ఇప్పుడు ఈ పట్టణానికి ఎట్లా ఉన్నాయంట? ప్రకారములు కలిగిన పట్టణము. ఆ పట్టణము పరిశుద్ధమైనది, అది కళంకము లేనిది. అక్కడ పవిత్రమైన జనాలు నివసించే స్థలానికి ఏమి లేవంట? కొలతలు లేవు, అక్కడ వాస్తులు లేవు. కానీ ఎక్కే కనపడి అట్టే శిథిలమైపోయే ఈ లోకపు బిల్డింగులకి వాస్తులు,
సిద్ధాంతులు, యాథాంతులు, దీనికి మళ్ళీ ఈశాన్యాలు అయ్యి అని చెప్పి మొదలైశారు. అయితే ప్రియులారా, నీకు కలిగిన దాన్ని బట్టి నువ్వు ఆనందించాలి, కానీ నువ్వేదో దాన్ని కలుగు చేసినట్లు, నువ్వేదేదో దాన్ని తయారు చేసినట్టు, నువ్వే దాన్ని సృష్టించినట్లు మరి అంతగా ఉండటం మంచిది కాదు. అయితే ఇప్పుడు ఈ 12 గోత్రాలు వారు లేక 12 గుమ్మముల దగ్గర 12 మంది, ఒక్కొక్క గుమ్మము దగ్గర ఒక్కొక్క దూతలు ఉన్నారా లేదా? ఉన్నారు. ఒక్కొక్క దూత అంటే చుట్టూ ఉన్నారు. దేనికి? ఆ ప్రాకారము కలిగిన పట్టణానికి, ఆ యొక్క సూర్యకాంతము కలిగిన పట్టణానికి, ఆ పట్టణం దగదగా 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 మెరిచే ఆ పట్టణానికి ఎక్కడున్నారట? పట్టణానికి వెలుపుల గుమ్మము దగ్గర వాళ్ళు నిలబడి ఉన్నారు. ప్రాకారము కలిగిన పట్టణానికి వాళ్ళు ఉన్నారు. ఈ 12 గుమ్మముల దగ్గర ఉన్నారు. ఈ 12 గుమ్మముల చుట్టూ కూడా ఎవరి పేరు రాయబడ్డాయంట? ఇశ్రాయేలు గోత్రాలు రాయబడ్డాయి. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఈ 12 గుమ్మములు ఎట్లా ఉన్నాయి? ఒక లైన్లో లేవు, ఒక ఇది ఏమన్నా ఒక వరుసలో లేవు, కానీ ప్రాకారానికి చుట్టూ ఉన్నాయట, ఆ పట్టణానికి చుట్టూ ఉన్నాయట. ఇప్పుడు వెళ్ళిన ప్రతి వారి కూడా అంత్యదినములను లేకపోతే, ఈరోజు బలలో చేసి మనం ఇదేగా ఆలోచించేది, బలలో చేసి అంత్యదినాలు లేకపోతాం, లేకపోయిన తర్వాత ఎడకెళ్తామంటే ఈ పట్టణానికి వెళ్ళే అవకాశం ఉండాలా? హల్లెలూయా. ఏమండి, ఈ పట్టణంలో చేరే అవకాశం ఉండాలి. ఆ పట్టణాన్ని చూస్తే కుదరదు, ఆ పట్టణంలోకి చేరాలట. అమెరికా చూడు, కెన్యా చూడు, ఏడన్నా చూడు, చూసి నువ్వు నీ దేశానికి రావాల్సిందే. కానీ ఈ దేశానికి వెళ్ళి చూసేవాడంటే లోపల ఉన్నారంట. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ప్రియులారా. ఆ పట్టణానికి అక్కడికి వెళ్ళిన తర్వాత దగదగా 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 మెరుస్తున్నా ఆ పట్టణాన్ని చూసి వావ్, చాలా రమ్యంగా ఉంది, చాలా బాగుంది, ఆ పట్టణంలోకి నేను వెళ్ళేది అని ఆశ కలిగింది. నీవు ఆ పట్టణానికి కాదని ఈ పట్టణానికి తిప్పితే ఏమండి? మీకు ఇంకొక మాట చెప్తాను నేనండి, జాగ్రత్తగా. జరిగిన సంఘటన ఒంగోలులో నేను, మహేష్ అని నా ఫ్రెండ్, ఇద్దరు కలిసి ఆ చిరంజీవిని చూడటానికి మెడ్రాస్ అని వెళ్తున్నాం. ఎప్పుడు అప్పుడు కనీసం 16 సంవత్సరాలు ఉంటాయో నాకు తెలిసి, 16. ఆ సంవత్సరంలో మేము పరిగెత్తుకుంటూ వెళ్తుంటే టికెట్ తీసుకొని ఫస్ట్ ప్లాట్ఫారం మీద బండి ఉంటే మేము ఇదే బండి అని చెప్పేసి ఎక్కేసాం. ఎక్కేసిన తర్వాత వాడు అంటున్నాడు, అరే ప్రభాకర్, భలే ఉంటుంది తిరుపతి, తిరుపతి సూపర్గా ఉంటుంది, తిరుపతి చూసి వెళ్దామంటే ఓకే అని అన్నాం. తిరుపతి చూడాలి ఇప్పుడు మేము. తిరుపతి వెళ్తుంటే మేము వెళ్ళేటప్పుడు పొద్దుగూకిపోయింది. పొద్దుగూకిపోతే తిరుపతి కొండ మీద లైట్లు వెలుగుతున్నాయి. లైట్లు వెలుగుతుంటే వాడు చెప్తున్నాడు పెట్టగొండ నుంచి, అదే తిరుపతి అంటే, ఆ తిరుపతి అదే అంటే అది కొండ మీద కట్టబడిన పట్టణం, బాగా కనపడుతుంది. బైబిల్లో కూడా ఒక మాట ఉంటుంది కదా, ఎలా ఉండాలంటే క్రైస్తవుడు కొండ మీద కట్టిన పట్టణం వల్లే ఉండాలంట. ఎందుకని? అది అందరికి వెలిగించింది. నువ్వు నీ బతుకు నా బతుకు కూడా వెలిగివ్వాలి. అయితే అలా చూపిస్తున్నాడు. సరేనని ఇలాగ వెళ్తుంది బండి, టర్న్ అవుతా ఉంది. ఇంకా 2 నిమిషాలు, ఇంకా 2 నిమిషాలు, ఇంకా 2 నిమిషాలు అంటే రేత్రి 12 అయినా కూడా కొండ రాలేదు. మేము ఇటో వెళ్ళిపోయాం. అంటే మేము ఎక్కిన బండి కరెక్ట్ కాదు, వేరే బండి ఎక్కిపోయాం. వేరే బండి ఎక్కిన తర్వాత అక్కడికి వెళ్ళి ఒక ఆయన అడిగితే ఆయన ఏదేదో చెప్తున్నాడు భాష మార్చి. ఏం చేసాం? వెళ్ళే ట్రైన్లో నుంచి ఆ రోజుల్లో నేను దూకేసేసాను. నేను కింద దూకేసి అంత స్పీడ్ వెళ్తున్న బండిలో. నా టైం బాగుంది, ఈ రోజు మీ దగ్గర ఇలా ఉన్నాను, కానీ అప్పుడే ఇల్లు పుట్టక ముందే, పెళ్లి కాకముందే, ఎవరికి తెలియకుండా ఏడో కావాల్సిన వాడిని. కానీ ఆ ఇంజుడు మరి ఈ రోజున సెల్ఫీ కోసమో దేనికోసం, రీల్స్ కోసం ఇట్లా ట్రైన్లో పెడితే తలకాయకి తగిలితే దిమ్ములో స్తంభాలు పాఠం చేసిపోతున్నారు. నేను దూకే గాలిలో దూకితే నుంచి రోడ్డు అంత దూరం గాలిలోకి వెళ్ళిపోయి బాడలకు పడ్డా. నేను ఇవన్నీ చినిగిపోయి వాడు నా వెనకాల వెళ్ళి పరిగెత్తుకుంటూ వచ్చి లేపాడు. ఈ మాట ఎందుకు చెబుతున్నానంటే, కనపడుతుంది నేనే, కానీ నేను వెళ్ళాల. జాగ్రత్త. ఈ పట్టణంలో చూసావా, నువ్వు నీ ఆత్మ వెళ్ళిన తర్వాత, ఆహా వచ్చేసే దగ్గరికి అనుకున్న తర్వాత ఇటు వెళ్ళాల్సి నువ్వు ఇటు వెళ్తాంటే నీ పరిస్థితి ఏంటి? దీనికోసమే చెప్పాను, అంతే. అర్థమవుతుంది మీకు? దీనికోసమే చెప్పాను. అక్కడ లైట్లు సాయంత్రం అయితే 6 గంటలకు వేసిన వాతాన్ని చూసాం మేము. కానీ ఎప్పుడు వెలుగుతూ దగదగా మెరిచే ఆ పరిశుద్ధ మందిరం, ఆ పవిత్ర దేశం,
దేవుని సంగమా, అందుకే చెప్తున్నా, పవిత్రురాలైన కన్యకగా ఇక్కడ నువ్వు డిసైడ్ అయితే, హలో అర్థమవుతుంది మీకు? పవిత్రురాలైన కన్యకగా నువ్వు ఇక్కడ డిసైడ్ అయితే ఆత్మజ్వాలని జ్వాలగా నిన్ను చేస్తాడంట. జాగ్రత్తగా వింటే ఎక్కడ తీసుకెళ్తాడు నిన్ను? ఎక్కడ తీసుకెళ్తాడంట? పరమందున్న పరలోక పట్టణం, పరిశుద్ధ పట్టణం, పవిత్రమైన పట్టణం, దగదగా నిలిచే పట్టణం, 12 గుమ్మాలు కలిగిన ప్రాకారము కలిగిన పట్టణం. ఆ పరకాల దగ్గర, ఆ గుమ్మాల దగ్గర 12 మంది దేవదూతలు ఆ ప్రాకారాల మీద, ఆ గుమ్మముల మీద 12 గోత్రాలు రాయబడిన పట్టణం. ఆ గోత్రములో నువ్వు ఉండావా లేదా? రాత్రి ఇంకొక సంఘటన మాట్లాడుకుంటున్నాం. ఇజ్రాయెల్ దేశం వెళ్దాం అనుకుంటున్నాం ఒకసారి అన్నప్పుడు అన్నయ్య అంటున్నాడు, మా అన్నయ్య, యూదులు ఉన్నారు ఇక్కడ, ఎక్కడ రెడ్డిపాలెంలో యూదులు ఉన్నారు. అప్పుడు ఇదైన వాళ్ళు మన గుంటూరులో కూడా ఉన్నారు. అయితే యూదులు మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళడానికి ఆ దేశం ఒప్పుకుంటుంది, వాళ్ళు వెళ్ళిపోతున్నారంట అబ్బాయి అని అంటే, మరలా ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? వాళ్ళ దేశానికి. జాగ్రత్త, వాళ్ళ దేశం కన్నా గొప్ప దేశం ఏమి కాదు, వాళ్ళున్న ప్రదేశానికి వాళ్ళకి. అంటే నా ఇల్లు నాకు ఆనందం, నీ ఇల్లు నీకు ఆనందం, నీ దేశం నీ గొప్పది, నా దేశం నాకు గొప్ప, ఇలా చెప్పుకుంటే మరలా వాళ్ళు అక్కడికి వెళ్తున్నారట. అంటే ఇప్పుడు ఎవడు వెళ్ళినా, ఏ మానవుడు వెళ్ళినా వెళ్ళాల్సిన స్థలం ఏంటంటే పరలోక పట్టణం. ఆ పట్టణంలో నీవు నేను ప్రవేశించడానికి అవకాశం ఉందా? ఈ 12 మందిలో ఉన్నామా? 12 గోత్రాల్లో ఉన్నామా? ఆ జనాభాలో ఉన్నామా? లేకపోతే ఎక్కడున్నామా? ఆలోచన చేయగలిగితే ద్వారం బయట నిలబడిన ఆ దూతలో నిన్ను నన్ను నెట్టివేయకుండానే మనం ఆహ్వానించబడే వాళ్ళు అక్కడ ఉండాలన్నమాట. ఆ తర్వాత ఏంటంటే చూద్దామా, అక్కడే ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదులు పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలులు 12 పేర్లు కనబడుచున్నవి. గట్టిగా చెప్పడం ఈ మాట నన్ను చాలా ప్రభావితం చేసింది. పునాదులకి పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనపడతా ఉన్నాయి. హల్లెలూయా. చూసారా? మళ్ళీ ఎక్కడంట? మళ్ళీ చదవాలి ఆ మాటని, మీకు అర్థం అవుతుంది. ఆ పట్టణపు ప్రాకారం 12 పునాదులు గలది. మళ్ళీ గమనించండి, ఇక్కడ ఆ పట్టణం అంటే 12 పునాదులు గలదట. ఆ పునాదుల పైన, ఇప్పుడు ఆ పునాది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఎక్కించాం. పునాదులకు పైన ఎవరట? పిలిచిన అపోస్తలులు. పిలిచిన అపోస్తలులు ఎక్కడ కట్టబడ్డారు? క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే పునాదిలో కట్టబడ్డారు. ఇప్పుడు పిలువబడిన నీవు ఎక్కడ కట్టబడ్డావు? ఇది నువ్వు డిసైడ్ చేసుకోవాల్సింది. దేవుని వాక్యాన్ని వింటున్నా నీవు, దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుని వెంబడిస్తున్నా నీవు, దేవుని ఆరాధిస్తున్నా నీవు, దేవుని స్తుతిస్తున్నా నీవు, దేవుని మాటలు ఆలకిస్తున్నా నీవు, ఇప్పుడు పునాది మీద కట్టబడ్డావా? ఇసుక మీద కట్టబడ్డావా? జాగ్రత్తగా వింటే, క్రీస్తు అనే బండ మీద కట్టబడ్డావా? లేకపోతే నీవు గాలి మేడల్లాగా, పేట మేడల్లాగా కట్టబడ్డావా? ఆలోచించే ప్రియా దేవుని సంగమా, మధువైన సంగముతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పుడు ప్రాకారములైన పట్టణానికి అది పునాదులు గలది. ఆ పునాదులకు పైన 12 మంది అపోస్తలుల పేర్లు రాయబడి ఉన్నాయంట. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకసారి చదవండి మళ్ళీ ఆ మాటని, ప్రియా దేవుని సంగమా. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క ఏమండి? పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క 12 అపోస్తలుల 12 పేర్లు కనబడుచున్నవి. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నిన్ను కూడా అపోస్తలులను పిలిచినట్టు పిలిచాడుగా. ఏమండి? మీకు ఒక మాట చెప్పాలంటే, పాత నిబంధన కాలంలో యాజకుడు అక్కడే మందిరంలోకి వచ్చేవాడట. మీకు అర్థమవుతానికి చెప్తున్నానండి, నేను జ్ఞానాన్ని కాదు కానీ పాత నిబంధన కాలంలో విశ్వాసి అనబడిన వాడు,
గోత్రము అనబడిన వాడు, గోత్రపు ప్రజలనబడిన వారు అందరూ కూడా ఏడున్నారంట, మందిరం బయట ఉన్నారు. మందిరం బయట ఉంటే ఇప్పుడు అక్కడ నుంచి యాజకుడు బలిపీఠం దగ్గరికి వచ్చి యాజకుడు మాత్రమే యాచన విజ్ఞాపన చేసి అక్కడ బలులు అర్పించి దేవునికి ధూపమేసి కొద్ది టయానికి బయట వెళ్ళకపోతే కట్టిన మోగు పెట్టి లాగుతారంట. అంటే ఇది చచ్చాడని అర్థం. కానీ అంటే ఎందుకు చచ్చాడు అర్థం చేసుకోవాలి. అపవిత్రమైన దానిని ఆచరిస్తూ అపవిత్రమైన ప్రవర్తన కలిగి నువ్వు ఆ మందిరంలో అడుగు పెడితే చస్తావని అర్థం. పవిత్రమైన వాడు అనగా యాజకుడు రావాలి. అయితే అలా రావాల్సిన వారిని తర్వాత చేసిన పని ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రధాన యాజకుడై ఉండి ఆయన గొర్రె పిల్లగా వచ్చి నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన బలైపోయి ఆయన అపవిత్రతనంతా పవిత్రపరిచి ఇప్పుడు నిన్ను, నన్ను, మనల్ని అనగా పాపిని, పవిత్రుడిని, విశ్వాసిని, అవిశ్వాసిని, దొంగని, మంచివాడిని, వ్యభిచారిని లేక నార్మల్ అందరిని మందిరంలో పిలుస్తున్నాడంట ఆయన. హల్లెలూయా. లేకపోతే నువ్వు ఏడుండాలా, లేకపోతే నేను ఏడుండాలా? అసలు నేను బయట ఉంటానికి కూడా అడుగుండు కాదు. ఒక మాట చెప్పాలండి. ఏమండి మీకు అర్థమవుతుందా? దేవుడు ఏం చేశాడట, ఆయనలో మనల్ని మిళితము చేసుకొని ఏకత్వం ఇచ్చి స్వతంత్రాన్ని ఇచ్చి ఏ స్వార్థము లేకుండా ఆయన తన ప్రజగా నిన్ను నన్ను గుర్తించి ఆయన తన స్నేహితులుగా నిన్ను నన్ను ఇష్టపడి ఆయన వారసులుగా మనల్ని ఆహ్వానించిన విధానాన్ని బట్టే ఈ రోజుల్లో మందిరాల్లో కూడా వాక్యం చెప్పేవాడు అపవిత్రుడు ఉన్నా ఏమంటలేదు, ఏమంటే వాక్యం వినేవాడు అపవిత్రుడైన ఏమనట్లేదు, అహంభావం కలిగినోడైన ఏమంటలేదు, లేకపోతే దుర్మార్గపు ఆలోచన నుండి ఏం చేసినా కూడా మాట్లాడలేదు. కాబట్టి ఎందుకంటే ఆయన ఎవరైనా గొర్రె పిల్ల, సాత్వికము కలిగిన వాడు, సమాధానము కలిగిన వాడు, త్యాగము చేయగలిగిన వాడు, గుణ లక్షణాలు ఆయన ఎలాంటి గుణాలు కలిగిన వాడు. ఆయన నీ కొరకు నా కొరకు బలయ్యి మనకంట స్వతంత్రాన్ని ఇచ్చాడట, పరలోకములో పౌరుషత్వాన్ని ఇచ్చాడట. హల్లెలూయా. ఏమిచ్చాడు? పరలోకములో పౌరుషత్వాన్ని ఇచ్చాడట, వారసత్వం. అది ఇవ్వడానికి ఆయన బలైపోయాడు. నీ కొడుకు కోసం నువ్వు, నీ కూతురు కోసం నువ్వు, నీ భార్య కోసం నువ్వు, నీ భర్త కోసం నువ్వు, నీ కుటుంబ సభ్యుల కోసం, నీ యొక్క స్నేహితుల కోసం అలా చేయగలవా? చేస్తామా? పొరపాటును కూడా చేయలేము. అకస్మాత్తుగా చేయటం తప్ప అనుకొని మాత్రం చేయలేని పని. కాబట్టి ఇప్పుడు లేదా ఇక రాయబడిన మాట ఏంటంటే, ఆ ప్రాకారములంట 12 పునాదులు ఉన్నాయి. ఆ పునాదులకు పైన ఏమండి, ఆ పునాదులకు పైన ఏముంది? గొర్రె పిల్ల యొక్క, అంటే ఆయన ఎవరినైతే నిర్ణయించాడో, ఎవరినైతే పిలిచాడో, ఎవరైతే, ఇక్కడ ఇంకొక మాట, ఆయన అందరిని పిలిచాడు. మళ్ళీ ఇక్కడ మనం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, అయితే చాలా మంది అన్ని సహోదరులు అంటే వేరే ఇల్లు అనుకుంటున్నారు ఏమనంటే, హిందూ సహోదరులు ఆయన పిలిచారు మమ్మల్ని పిలవలేదని. కాదు, ఆయన అందరిని పిలిచాడు. అయితే నిలబడిన వాడు పేరు రాయబడి ఉన్నట్టే గట్టిగా. హల్లెలూయా. ఏంటంట? అందరిని పిలిచాడు, నిలబడిన వాడు అక్కడ ఉన్నాడు. ఈ రోజు నేను వాక్యం చెప్పడానికి కూడా దీనికి కూడా కారణం చెప్తాను. ఇప్పుడు నాతో పాటు చాలా మంది బాప్తిసం తీసుకున్నారు. నాతో పాటు మీకు కూడా తెలుసు కదా, నాతో పాటు చాలా మంది బాప్తిసం తీసుకున్నారు. నాతో పాటు తీసుకున్న వాళ్ళు సరిగ్గా ప్రార్థన కూడా వెళ్ళట్లేదు. నాకు తెలిసి ప్రార్థన కూడా వెళ్ళట్లేదు నాతో పాటు తీసుకున్నవారు. కానీ దేవుని మహాకృప, నా నిర్ణయము, ఆయన చిత్తము నాకు తెలియదు. నేను ఈ రోజున రాష్ట్ర నలుమూలల్లో దేవుని వాక్యాన్ని ధారాళంగా ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. జాగ్రత్త. దీన్ని ఏమంటారంటే, పిలిచినప్పుడు నిలబడిన వాడు, నిర్ణయించినప్పుడు తల వంచిన వాడు, చిత్తాన్ని జరిగించేవాడు ఆ పునాదుల పైన ఉంటాడంట. అలాగే అపోస్తలులు కూడా పిలువబడిన తర్వాత వాళ్ళు చేసిన పని అంటే దేవుని కొరకు త్యాగం చేస్తారు, దేవుని కొరకు సమర్పణ కలిగి ఉన్నారు, దేవుని కొరకు వాళ్ళు ఏమైపోయారంటే బలైపోయారు. దేవుని కొరకు మాత్రమే, భార్య కొరకు, భర్త కొరకు,
పిల్లల కొరకు, తల్లిదండ్రుల కొరకు, స్నేహితుల కొరకు, స్నేహితురాల కొరకు, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు అని లేదు. ఈ రోజున మళ్ళీ ఒక మాట చెప్తున్నా. ప్రతి సేవకుడు ఒక ఆలోచన చేస్తున్నాడు. ఏమనంటే, నేను ఎంత ఆదాయాన్ని చూపించి మా పిల్లలు దాని మీద సేవకు అప్పచెప్తా. అపోస్తలులు చేసింది అది కాదు. అపోస్తలులు చేసిన పరిచర్య అది కాదు. అపోస్తలులు చేసిన పరిచర్య వారికి కలిగినది దీనులకి, విధవరాళ్లకు, పేదవారికి, లేకపోతే పక్క చిక్కిపోయిన వారికి, వీళ్ళందరికీ కూడా ఇచ్చి వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళు పరిచర్య చేసి శిష్యులను వారికి కాదు దేవునికి శిష్యులను తయారు చేసి వేర మరణం పొందారని ఖచ్చితంగా చెప్పగలం. వాళ్ళ పేర్లే ఆడ రాయబడి ఉన్నాయి. ఆడలో ఒక్కడి పేరు మాత్రం లేదు. ఎందుకని? ఆయన పిలవలేదా? ఆయన ఎమ్మట పెట్టుకోలేదా? ఆయన వాక్యం చెప్పలేదా? ఆయనకి అన్ని చూపించలేదా? అయితే ఇక్కడ మనం గమనించాలి, యోదాయ స్క్రియత అనబడిన వాడు దుర్మార్గుడు కదా. అటు అనకూడదు అసలు. ఆయన్ని మీరు అట్ట అంటారనే నేను అవునన్నా, కానీ ఆయన అనకూడదు. ఎందుకంటే దేవుడు ఆయన్ని ఆ క్యారెక్టర్ ఇచ్చి నిర్మాణం చేశాడు. అతని క్యారెక్టర్ని సూపర్గా పండించాడు. అతన్ని బట్టి చప్పట్లు పట్టవచ్చు. లేకపోతే నీకు మోక్షం ఏది, నాకు మోక్షం ఏది? మరి ఎందుకు పొందాక ఆయన తిడుతున్నారు? జనాలు తెలియకేదేదో మాట్లాడుతున్నారు. కానీ ఒక్క మాట, మందిరంలో నీ క్యారెక్టర్ ఏంది? నీ క్యారెక్టర్ ఏంటండి? దాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోకపోతే నువ్వు వేస్ట్ అని అర్థం. యోదాయ స్క్రియత కూడా సద్వినియోగం తీసుకుంటాడు. మరి నీ క్యారెక్టర్ ఏంది? మందిరంలో దేవుడు దేనికి శిల్పి అయి ఉన్నాడో, దేనికి నిర్మాణకారుడై ఉన్నాడో అది చేసిన వాడే అదృష్టవంతుడు. ఒకవేళ ఆయన పట్టించి నడువిరిగి చచ్చాడు, పిగులు బయటపడి చచ్చి అవ్వచ్చు, కానీ ఆయన్ని పట్టించడానికి ఒక కులయుక్తమైన వాడు కావాలంటే జల్లెడెత్తి దొరికాడంట. ఒక్కసారి ఆయన మీద మీరు ఆలోచించేయండి. నిజంగా నేను చెప్తున్నా, ఇప్పుడు నాకు వచ్చిందంటే నేను నిర్ణయించుకొని నేను ఫిక్స్ అయి చదువుతున్నాను ఈ మాట. అపోస్తలులు కూడా అంటున్నారు ఏమనంటే, అతనికి అప్పచెప్పిన పని అతను కరెక్ట్గానే చేశాడు. ఏం పని అది? యేసుక్రీస్తును పట్టించడం. ఎలా పట్టించాలి అదంతా కూడా ఆయన కరెక్ట్గా చేశాడు. మరి నువ్వు కరెక్ట్గా చేస్తున్నావా? మందిరంలో ఆయన తిరుగుతున్నావా నువ్వు? ఏమండి, మందిరంలో అయ్యో ఈ సన్నాసుడు ఇట్లా చేసి వచ్చాడు, యేసు ప్రభువును పట్టించాడు, కపటమైన ముద్దు పెట్టుకున్నాడు, అసలు నువ్వు ఆ ముద్దు కూడా పెట్టట్లేదుగా. ఏమండి, వాడు కపటమైన ముద్దు పెట్టి బోధకుడా అన్నాడు, అసలు నీ దగ్గర ఆ ముద్దు కూడా లేదు కదా. కానీ అతని పేరు ఉందో లేదో తెలియదు, కానీ అతని పేరు మినహాయించి 12 అనగా ఇంకొకరిని యాడ్ చేసిన పేరు అక్కడ కనబడుతుంది. ప్రియ దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలోచన చేస్తే మందిరంలో నీ స్థానం ఏంటి? ఈ మందిరంలో నీ స్థానాన్ని నువ్వు గుర్తించకపోతే, నీ పొజిషన్ నువ్వు గుర్తించకపోతే, నీ స్థాయి నువ్వు గుర్తించకపోతే, పరలోక పట్టణం అనేటువంటి చోట 12 గుమ్మాల్లో ఏదో గుమ్మలోంచి నువ్వు వెళ్ళకపోతే అక్కడ నీకు స్థానం లేదని అర్థం. ఇక్కడ నీ స్థానాన్ని నువ్వు డిసైడ్ చేసుకో. ఇక్కడ నీ పొజిషన్ నువ్వు నిర్ణయించుకో. ఇక్కడ నీకు అప్పచెప్పిన పనిని నువ్వు జాగ్రత్తగా చేయి, నమ్మకంగా చేయి. అప్పుడు ఆ ప్రాకారాల పునాదుల పైన, అనగా క్రీస్తు అనే బండ మీద, క్రీస్తు అనే పునాది మీద నువ్వు కట్టబడతావు. నువ్వు కట్టబడితే ఈ భూలోకములో, ఆ పరలోకంలో కూడా తరతరములకు నీ పేరు వినబడుతూ ఉండేదట. కాబట్టి ఈ 12 గోత్రాలలో లేదు, ఈ 12 మంది అపోస్తలులలో 12 గుమ్మముల ఎంత, 12 గుమ్మముల పైన ఇవన్నీ కూడా కనబడతా ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, నీ స్థితి ఏంటి ఒకసారి ఆలోచించు, నీ పరిస్థితి ఏంటి ఆలోచించు. ఈ 12 గుమ్మములో ఏదో గుమ్మంలో చెప్తావా లోపలికి? ఎలానిగా వెళ్ళకపోతే ఆ పట్టణానికి 12 గుమ్మములు ఎందుకు? ఆ 12 గుమ్మములో ప్రవేశించకపోతే నీ విశ్వాస జీవితం ఎందుకు? అర్థమవుతుందా?
తూర్పు నుంచిరా, పడవటి నుంచిరా, ఉత్తరం నుంచిరా, దక్షిణ నుంచిరా, ఎటు నుంచి అన్నా రావాలి. రాకపోతే నీ భక్తి వ్యర్థం. నువ్వు లేవలసిన బతుకు నీది. ఇక నీ బతుకు వేస్తే అక్కడ ప్రవేశించకపోతే ఇక్కడ ప్రవేశించిన ఉపయోగం లేదు. అక్కడ ప్రవేశించకపోతే ఇక్కడ నువ్వు ఎంత పరిచయం చేసిన ఉపయోగం లేదు. నువ్వు ఇక్కడ డిసైడ్ అయిపోతే అక్కడికి వెళ్ళలేవు. అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ డిసైడ్ అయిపోవాలా. హల్లెలూయా. ఏంటండి? అందుకే అపోస్తలుడు ఏమంటాడంట? అపోస్తలుడైన పౌలు, నా పరుగు కడముట్టించి తిని ముగించబడింది, నా కొరకు ఒక మంచి కిరీటం దాచబడి ఉన్నది. మంచి పోరాటం పోరాడా, అయిపోయిందిక. ఆయనే ఒకసారి ఏమన్నాడు తెలుసా? జీవితం ఆధ్యాత్మికమైన పోరాటంలో ముగింపు అనేది లేదబ్బా అన్నాడు. ముగింపు అనేది లేదబ్బా అని ముందన్నాడు. సమయానికి వచ్చేవారికి ముగింపులో నేను పోరాడిన పోరాటంలో సూపర్ అన్నాడు. చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయనకి ఏం దాచబడిందంట? నా కొరకు నీతి కిరీటం దాచబడింది. నీకుందా? నాకుందా? ఇప్పుడు వాక్యం చెప్పేవాళ్ళకి కానీ, వాక్యం వినేవాళ్ళకి కానీ, మందిరాలు కట్టేవాళ్ళకి కానీ, ఓ దేవుని సువార్త చేసేస్తున్నాం అనేవారికి ఉందా? ఉంటే ఇంత చెప్పొచ్చు. ఏమని? నేను నా పనిని కడముట్టించేసా, ఇక నాకు దిగిలేదు. నేను ఎప్పుడు అంటా ఉంటా ఈ మాట. నిన్న కూడా ఎవరితో అంటుంటే, పద్దాక మీరు ఆ మాట ఎందుకు అంటున్నారు అని అంటే, చావన మనిషి ఏది, చచ్చే లోపు చేయాల్సిన పనేది, సావాల్సిన ముందు చేయాల్సిన పనేది, సత్యను వేడుండే తెలియాలి. తెలియకపోతే మనం ఎంత చేసినా వ్యర్థం పుడిగా. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఈ 12 అనే దాని మీద ఎందుకు దేవుడు నాకు ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది. ఆ 12 టైం అయింది కాబట్టి నేను ముగిస్తున్నానులే. ఇక్కడ జాగ్రత్తగా వినాలంటే 12 అనే దానిలో మళ్ళీ నానా విధాలైన రత్నాలతో పోలించారుగా. మరి ఆ రత్నాలు వివరించాలి కదా. కానీ మీ ఓపిక ఎనలేదు. ఇంతవరకు దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు మీ ఓపికను బట్టి, నా శక్తిని బట్టి మిమ్మల్ని కూడా బలపరిచాడు అనుకుంటున్నా. దేవుడి కొద్ది వాటిని మన ఇంటిలో దీవించి ఆశీర్వదించడు కాక. ఆమె జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గమనించండి ప్రియులారా. నిజంగా ఆ 12 గోత్రాల్లో ఉన్నావా? 12 పేర్లు కలిగిన దానిలో ఉన్నావా? ఆ 12 గుమ్మాల్లో ఎట్టగొట్ట ఏదో మూల నుంచి ఇరుక్కొని లోపలికి వెళ్తావా? అమ్మా, మీకు అర్థమవుతుందా? ఆ 12 గుమ్మాల్లో నుంచి ఏదో ఒక మూలం. ఎందుకంటే వెళ్ళేటప్పుడంట పరలోకంలో ఏదో ఒక స్థానంలో, ఏదో ఒక స్థలంలో చోటు సంపాదించుకోవాలంట. ఊరెళ్ళాలి, బస్సులు కిక్కరిస్తామంటున్నాయి. చేసేసేది ఏముంది? ఏం చేయాలా? ఇరుక్కొని అయినా చేరాలి. మరి ఈ ఇంటికి చేరడానికి అంత ఇరుక్కొని వస్తే ఆ ఇంటికి చేరాలంటే 50 స్థలం సంపాది. జాగ్రత్త. వాక్యం వినడం అంటే మనకు నచ్చింది అంటాం కాదు. దేవుడు ఇచ్చింది, దేవుడు మెచ్చింది నాన్న. వాక్యం చెప్పడం అంటే ఇప్పుడు అందరికీ అదొక ఫ్యాషన్ అయిపోతుందిలే, అది వేరే విషయం. నువ్వు సిద్ధపడకపోతే ఎలా సిద్ధపడుతుందంట? పట్టణం దేవుని మహిమను పొందుకున్నా పెళ్లి కూతురిల్లే వస్తుందంట. నుంచి పై నుంచి. జాగ్రత్తగా వినాలి. రేపు పరలోకమే పెళ్లి కూతురు ముస్తాబైనట్టయితే, యెరూషలేమే పెళ్లి కూతురు ముస్తాబైతే మరి నువ్వు ముస్తాబు అవ్వవా? సంఘం ముస్తాబు అవుదా? అవ్వాలి. ఎలాగా? నీట్గా. అంటే పట్టు చీరలు కట్టుకో, నగలు పెట్టుకోమని కాదు దీనికి అర్థం. దేవుని వాక్యము నీ కంఠానికి హారంగా, నీ నుదుటికి బాస్కెట్గా, నీ చేతికి బ్రేస్లెట్గా, నీ గుమ్మానికి తోరణంగా ఇలా కట్టుకొని ఉంటే వచ్చేవాడంట ఆనందంతో వస్తాడంట. ఆనందంతో వచ్చినప్పుడు నిన్ను తీసుకెళ్లి ఆ మహిమ కలిగిన పట్టణంలో నిలబెడతాడంట. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రయత్నం చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అని ఎవరికి చెప్పవసరంలా. వారికి మనం ఏదో చెప్పుకుంటున్నాము కానీ ఆయనే నిజమైన దేవుడు, నిజమైన దేవుడు అందరూ ప్రపంచానికి తెలుసు. తెలియనోడు కూడా ఉన్నాడు. కానీ ఆయన చేసిన త్యాగం చెప్పాలి. ఆయన ఏం చేశాడంటే ఏ దేవుడు చేయలేదు. అంటే ఉన్నారో లేరో నాకు తెలియదు. వాళ్ళు ఏం త్యాగం ఆయన చేశాడు. ఇది ఈయనకున్న గుణ లక్షణం. కాబట్టి ఇంకెవరైనా చేశారా? అర్థమైందా? నీ కోసం నేను ఎంత త్యాగం చేశానో తెలుసా అని అంటాడు కదా తండ్రి. తల్లి అనేది కదా.
ఆ మాట అనగలిగినోడు ఉండాలి. ఈ దేవుడు తప్ప ఇంకే దేవుడు అన్నా చేశాడా, చేసినోడు ఉంటే చూపించు, అప్పుడు మాట్లాడుకుందాం. ఇది చెప్పాల్సిన మాట. అర్థమైందా? కాబట్టి ఆడు దేవుడుగా నీళ్ళు మనం చెప్పవసరం లేదండి. యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని చెప్పండి చాలు. ఓకేనా? రైట్. కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా దేవ, మహోన్నతుడైన తండ్రి, కృప కలిగిన నీ నామానికి, ఉన్నతమైన నీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభు, ఇదిగో నా తండ్రి దినం ప్రత్యేకించి నాతో మాతో మీరు చాలా చక్కగా ముచ్చరించారు. నాయనా, ఇదిగో నా తండ్రి, పరలోక పట్టణంలో ప్రాకారం కలిగిన పట్టణం. ఆ పట్టణం ఎలా ఉందంటే, నైనా ఇదిగో నా తండ్రి, కొత్త భూమి కొత్త ఆకాశం లాంటిగా. నైనా అక్కడ ప్రభా, ఇదిగో నా తండ్రి, ఎత్తైన ప్రాకారంలో 12 గుమ్మాలు. ఆ గుమ్మాల దగ్గర ప్రభా 12 మంది తోపులు. నాయన గుమ్మాలకు పైన 12 మంది గోత్రాలు. నాయనదిగో నా తండ్రి, అది పునాదులు వెళ్ళిన పట్టణం. ఆ పట్టణం పునాదుల పైన ఇదిగో గొర్రె పిల్ల పిలిచిన వారు 12 మంది అపోస్తలుల పేర్లు. ఇలా 12 12 12 అని మేము చూసాం. ప్రభా, ఈ 12 నాయన ఎంత విలువైనవో, ఈ 12 కొండ ప్రత్యేకత ఏంటో ఇంకా మేము వివరించుకోలేకపోయాం. అయ్యించిన అవకాశాన్ని వాడుకున్నాం. అందుకు మీకు నాయన, మీరే మమ్మల్ని బలపరిచారు. మీ చిత్తమైతే మరోసారి ప్రభా ఈ వర్తమానాన్ని అయా ఫుల్ఫిల్ చేయడానికి సహాయం చేయమని వచ్చిన బిడ్డలంతా దీవించి, నాయనదిగో నా తండ్రి, బలలో చేయబోతుంది అందరం కూడా పవిత్రముగా నాయన నిష్కళంకంగా ఉండడానికి సహాయం చేయమని యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థనలో ఉందాం.